పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ కార్యకర్తలు కదం తొక్కారు. నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ కి అభిమానం పోటెత్తింది. 14 వార్డులకు చెందిన కార్యకర్తలు జనసందోహంతో నియోజకవర్గంలోని రహదారులు నిండిపోయాయి. శుక్రవారం ఉదయం పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యేగా నామినేషన్ పత్రాలు దాఖలు చేయడానికి రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డితో కలిసి ఆడారి ఆనంద్ కుమార్ గోపాలపట్నం నూకాంబిక ఆలయంలో అమ్మవారి ఆశీస్సులు తీసుకుని జ్ఞానాపురం జీవీఎంసీ జోనల్ కార్యాలయానికి బయలుదేరారు. గోపాలపట్నం నుంచి ఎన్ఈడి, కరాస, మర్రెపాలెం, కంచర్లపాలెం మీదుగా ముఖ్య నాయకులు, ఆయా వార్డుల కార్పొరేటర్లు, కార్యకర్తలు, అభిమానులతో కలిసి జ్ఞానాపురం జోనల్ కార్యాలయానికి చేరుకుని ఎన్నికల అధికారికి నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. ఈ సందర్భంగా వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ విశాఖపట్నంలో అన్ని స్థానాల్లో వైసీపీ విజయం సాధిస్తుందని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థిగా ఆడారి ఆనంద్ కుమార్ నామినేషన్ వేసినట్లుగా తెలిపారు. నియోజకవర్గంలో అత్యంత ప్రసిద్ధి చెందిన నూకాలమ్మ వారి ఆశీస్సులు తీసుకోవడం ఎంతో శుభకరమన్నారు. ఆడారి ఆనంద్ కుమార్ మంచి మెజార్టీతో గెలవాలని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశామన్నారు. విశాఖ పార్లమెంట్ అభ్యర్థిగా బొత్స ఝాన్సీ మెజార్టీతో గెలిపించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. Hello. ముందు పనులు బైక్లన్నీ కూడా ఎవరైనా బయలుదేరి కూడా ముందుకు వెళ్ళండి. వెనకాల పళ్ళు వెనకాల రండి. వెనకాల పళ్ళు వెనకాల ఎవరున్న వాళ్ళు ఎవరైనా కోరుతున్నాం. రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు విశాఖ పశ్చిమ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ శాసనసభ అభ్యర్థి అయిన బాబు ఆగాలి. మన ప్రీతమ నాయకులు వైవి సుబ్బారెడ్డి గారి ఆధ్వర్యంలో నాయకత్వంలో ఈ రోజు ఆడారి ఆనంద్ కుమార్ గారు పశ్చిమ నియోజకవర్గ అలాగే మీకు అందుబాటులో వాటర్ ప్యాకెట్లు, వాటర్ బాటిల్ అన్ని కూడా అందుబాటులో ఉంటాయి కాబట్టి మరి అభ్యర్థిగా ఈ రోజు నామినేషన్ వేయడానికి బయలుదేరుతున్న ఆడారి ఆనంద్ కుమార్ గారికి అలాగే మీరు బైక్లన్నీ కూడా ఇక్కడ బళ్ళు అడ్డుగా ఉన్నాయి కాబట్టి అడ్డుగా ఉన్నాయి కాబట్టి కార్యకర్తలందరూ కూడా ఇది గమనించి బైకులు కోరుతున్నాం. అక్కడ సిద్ధం చేసిన కార్యకర్తలందరూ కూడా
కొంచెం అలా లోపలికి వెళ్ళండి, వాళ్ళిద్దరూ ఒకసారి కనిపిస్తే సార్ బాధక మాట అందరదా మీరే సగం టైం అందరికీ నమస్కారం. ఈరోజు విశాఖ పశ్చిమ నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గౌరవ ముఖ్యమంత్రి మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో విశాఖ పశ్చిమ నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రేపు జరగబో ఎన్నికల్లో మే 13వ తారీఖు జరగబో ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అడారి ఆనంద్ కుమార్ గారు ఈరోజు నామినేషన్ సందర్భంగా ఈ నియోజకవర్గంలోనూ ఉన్న ఎంతో ప్రసిద్ధి చెందిన నూకాలమ్మ ఆలయం దర్శించుకొని అమ్మవారి ఆశీస్సులు తీసుకొని నామినేషన్ దాఖలు చేయడానికి పోతున్న సందర్భంగా అడారి ఆనంద్ కుమార్ గారికి అమ్మవారి ఆశీస్సులతో మంచి మెజార్టీతో గెలవాలి. అదేవిధంగా అమ్మవారి ఆశీస్సులతో గౌరవ ముఖ్యమంత్రికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మళ్ళా ఈ రాష్ట్రానికి అమ్మవారి ఆశీస్సులతో ముఖ్యమంత్రి కావాలి. అదేవిధంగా ఇక్కడ విశాఖ పార్లమెంటు అభ్యర్థిగా ఉన్న బొత్స ఝాన్సీ గారు కూడా అమ్మవారి ఆశీస్సులతో మంచి మెజార్టీతో గెలవాలని కోరుకుంటున్నాం. సార్ ఎన్ని గంటలకు గుడికి తాళం వేశారు సార్? ఇవన్నీ తెలుగుదేశం పార్టీ ఓటమి భయంతో ఏ విధంగా చీప్గా పాలిటిక్స్ చేస్తున్నారనే దానికి ఇక్కడ వేలాది మంది ప్రజలు వచ్చి 2 గంటల నుంచి వెయిట్ చేస్తున్నారంటే గుడి అమ్మవారి దర్శనం చేసుకోకుండా చేయాలి, ఆ విధంగా వీళ్ళని అడ్డుకోవాలి అని దుర్మార్గపు ఆలోచనలు చేస్తున్నారంటే ఓటమి భయంతోనే. తప్పకుండా ప్రజాస్వామ్యంలో ఎక్కడైనా ఎవరైనా నమ్మకం ఉండే ప్రతి వ్యక్తి గుడికి పోయి అమ్మవారి ఆశీస్సులు స్వామివారి ఆశీస్సులు తీసుకునే హక్కు ఆ దైవం మనకు కల్పించింది. అట్టాటి హక్కును కూడా వీళ్ళు కాలరా చూస్తే ప్రజలు తిరగబడే రోజు వస్తుందనే దానికి ఇదే నిదర్శనం.